10వ తరగతి మొదటి చాప్టర్లో మనం ఏ అంశం డిస్కస్ చేయబోతున్నాం అంటే ఫస్ట్ చాప్టర్లో ఎక్సర్సైజ్ 1.1 అంతా కూడా యూక్లిడ్ డివిజన్ లెమా. యూక్లిడ్ డివిజన్ లెమా ఓన్లీ 1.1 ఎక్సర్సైజ్ టోటల్ మొత్తం అంతా కూడా యూక్లిడ్ డివిజన్ లెమా మీద డిపెండ్ అయి ఉంది. యూక్లిడ్ డివిజన్ లెమా అంటే ఏంటి? యూక్లిడ్ డివిజన్ లెమా ద్వారా యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ హెచ్సిఎఫ్ అంటే యూక్లిడ్ ద్వారా మనం ఎస్సిఎఫ్ ఏ విధంగా ఫైండ్ చేస్తాం? ఎస్సిఎఫ్ మీన్స్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. యూక్లిడ్ డివిజన్ లో ఓన్లీ ఎస్సిఎఫ్ మాత్రం మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అది ఎలా నేర్చుకుంటాం? యూక్లిడ్ డివిజన్ లో 2q మరియు 2q+1 అనేవి యూక్లిడ్ డివిజన్ లో సరి అవుతాయా, బేస్ అవుతాయా, అంటే ఈవెన్ అవుతాయా, ఆడ్ అవుతాయా అన్న అంశాలు కూడా ఈ టాపిక్ నేర్చుకుంటాం. యూక్లిడ్ డివిజన్ లెమా. గివెన్ పాజిటివ్ ఇంటీజర్స్ a and b, there exists unique pair of integers q1 r satisfying the a is equal to bq plus r 0 less than or equal to r less than b. యూక్లిడ్ డివిజన్ అమ్మ ఏం చెప్తుందంటే ఏదైనా సమ్ ఇంటీజర్స్, ఏవైనా సమ్ పాజిటివ్ ఇంటీజర్స్, ఎనీ 2 ఎలిమెంట్స్ ఆర్ a is equal to for example 13, b is equal to 3. there are 13 and 3 అంటే 13, 3 రెండు కూడా పాజిటివ్ ఇంటీజర్స్. సమ్ ఏ అండ్ బి ఆర్ పాజిటివ్ ఇంటీజర్స్. దేర్ ఎగ్జిస్ట్ యూనిట్ పెయిర్ ఆఫ్ ఇంటీజర్స్. ఇది ఓన్లీ ఒక పెయిర్ మాత్రం ఉంది. టోటల్ తీసుకుంటే యూనిక్ పెయిర్ ఆఫ్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ లో ఒకే ఒక జత మనం తీసుకున్నాం. ఏంటి? 13 and 3. ద క్యూ అండ్ ఆర్ ఆర్ సాటిస్ఫైయింగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు bq plus r 0 less than r less than b. ఇక్కడ ఏం చెప్తుందంటే రిమైండర్ అంటే ఆర్ వాల్యూ అనేది 0 అని ఉండాలి, 0 కన్నా ఎక్కువ ఉండాలి. కానీ బి వాల్యూ అంటే డివిజర్, అంటే డివిజర్ అనేది డివిజర్ కంటే రిమైండర్ ఎలా ఉండాలి? తక్కువ ఉండాలి. ద స్మాల్ దెన్ బి వాల్యూ 0 గ్రేటర్ దెన్ ఆర్ వాల్యూ అంటే రిమైండర్ అనేది 0 కంటే ఎక్కువ ఉండాలి లేదా 0 ఉండాలి. బి వాల్యూ కన్నా రిమైండర్ వాల్యూ ఆర్ వాల్యూ తక్కువ ఉండాలి. అలా ఉన్నట్లయితేనే యూక్లిడ్ డివిజన్ మనకి సాటిస్ఫై చేసుకున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 13, బి ఈజ్ ఈక్వల్ టు 3. ఫైండ్ క్యూ అండ్ ఆర్ అంటే కోఎఫిషియంట్ రిమైండర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా అంటే మనం అప్పుడు మన ఫార్ములా యూక్లిడ్ డివిజన్ ఫార్ములా ఏ ఈజ్ ఈక్వల్ టు bq plus r. ఏ విధంగా ఏకినాందో మా ప్రీవియస్ అంటే మనం నేర్చుకున్న గత క్లాస్లో చదువుకున్న తరగతుల్లో ఎస్సిఎఫ్ ఎలా ఫైండ్ చేస్తాం అంటే ఈ విధంగా తీసుకుంటాం. డివైడ్, డివిజర్, కోషెంట్, రిమైండర్. డివైడ్ లో ఏ వాల్యూ, డివిజర్ లో బి వాల్యూ, కోషెంట్ లో క్యూ వాల్యూ, రిమైండర్ లో ఆర్ వాల్యూ. ఈ విధంగా సాటిస్ఫై చేస్తే మనకి ఎస్సిఎఫ్ అనేది మనకి యూక్లిడ్ డివిజన్ లో మనకి ప్రూవ్ చేయొచ్చు అన్నమాట. ఆ విధంగా తీసుకున్నట్లయితే ఏ వాల్యూ మనకి ఎంత? ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 13, బి ఈజ్ ఈక్వల్ టు 3. ఏ ఈజ్ ఈక్వల్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 13, బి వాల్యూ 3 into 3 4s are 12 ప్లస్ రిమైండర్ ఆల్సో 1. 3 4s are 12 ప్లస్ 1. ఈ 13 మనం ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఫార్ములాలో 3 into 4, 3 4s are 12, 12 plus 1 13. ఈ విధంగా డివైడ్ చేసినప్పుడు ఎక్కడ ఉన్న వాల్యూ ఏమవుతుందంటే ద ఎస్సిఎఫ్ ఈజ్ 3, క్యూ వాల్యూ 4, ఆర్ వాల్యూ 1. ఓకే, ఆ డివిజన్ ఫార్ములా మనం నేర్చుకున్నట్లయితే 13, 3, 3 4s are 12 ప్లస్ రిమైండర్ 1. ఏ వాల్యూ, బి వాల్యూ, క్యూ వాల్యూ, ఆర్ వాల్యూ. ఈ విధంగానే మనం దీంట్లో ఈక్విడ్ డివిజన్ వేసుకుంటాం. ఏ వాల్యూ 13, బి వాల్యూ 3, క్యూ వాల్యూ 4 ప్లస్ రిమైండర్ వాల్యూ 1. మనం ఏం కొనుక్కోవాలి? ఫైండ్ అవుట్ క్యూ అండ్ ఆర్. మనం ఇక్కడ క్యూ ఆర్ కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ తీసుకుంటే 3 into అంటే బి క్యూ ప్లస్ క్యూ కాబట్టి క్యూ అంటే కోఎఫిషియంట్ కాబట్టి క్యూ వాల్యూ ఎంత మనకి? క్యూ ఈజ్ ఈక్వల్ టు 4, ఆర్ ఈజ్ ఈక్వల్ టు రిమైండర్ 1. ఈ విధంగా చేసుకోవాలి మనం. అంటే ఫస్ట్ ఏం చేయాలి? ఎక్స్పాండ్ చేయాలి. అంటే 13 ఎలా ఎక్స్పాండ్ చేయాలి? 3 into 4, 3 4s are 12, 12 plus 1, 12 plus 1 also taken 13.
అప్పుడు క్యూ వాల్యూ మనకి ఏముంది ఇక్కడ క్యూ ఇజ్ ఈక్వల్ టు 4, ఆర్ ఇజ్ ఈక్వల్ టు 1. దిస్ సాటిస్ఫైజ్ ఇస్ యూక్లిడియన్ లెమ్మా. ఇప్పుడు ఇది సాటిస్ఫై చేసిందా లేదా అనే విషయం మనం తెలియాలంటే ఇప్పుడు చూడండి ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు 3, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1, క్యూ ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ బి రిమైండర్ వాల్యూ అనేది 0 కన్నా ఎలా ఉంది, ఎక్కువ ఉంది. కానీ బి వాల్యూ కన్నా ఎలా ఉండాలి, ఇప్పుడు తక్కువ ఉండాలి. అంటే బి వాల్యూ ఎంత మనకి 3 కాబట్టి ఆర్ వాల్యూ ఎంత మనకి 1. అంటే బి వాల్యూ కన్నా ఆర్ వాల్యూ రిమైండర్ వాల్యూ అంటే బి కోఎఫిషియంట్ వాల్యూ కన్నా ఆర్ రిమైండర్ వాల్యూ లెస్ దాన్ కాబట్టి యూక్లిడియన్ ఇది ఫాలో అవుతుంది అన్నమాట. ఓకే, యూక్లిడియన్ లెమ్మాలోనే నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ ఏంటంటే ఇంకో ఎగ్జాంపుల్ నేర్చుకుందాం. ఏంటంటే అది ఫైండ్ ద HCF 900 and 270. Find the HCF 900 and 270. A is equal to 900, B is equal to 270. ఎప్పుడు యూక్లిడియన్ లెమ్మాలో ఎప్పుడు కూడా మనం ఏంటంటే బిగ్ వాల్యూ మాత్రం మనం తీసుకోవాలి, ఏ వాల్యూ కింద తీసుకోవాలి. స్మాల్ వాల్యూ ఏవైతే చిన్న వాల్యూ ఉంటుందో దాన్ని బి కింద తీసుకోవాలి. బిగ్ వాల్యూ ఏ కింద తీసుకుంటాం, స్మాల్ వాల్యూ బి కింద తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ద ప్రీవియస్ క్లాసెస్ HCF ఎలా ఫైండ్ చేస్తాం మనం, బిగ్ నెంబర్ ఎక్కడ వేసుకుంటాం, డివైడ్లో వేసుకుంటాం. స్మాల్ నెంబర్ ఎక్కడ వేసుకుంటాం, డివిజన్లో వేసుకుంటాం. ఈ విధంగా HCF మనం ఫైండ్ చేస్తాం. 270 into 3 that is equal to 810. Remainder 90 also మళ్ళీ divisor, 270 also divide. 90 లో 270 ఎన్ని టైమ్స్ పోతుంది, 3 times. That is equal to remainder also 0. Therefore HCF is 90. ఈ విధంగా ఎప్పుడు నేర్చుకున్నాం మనం, గత చదివిన క్లాస్ లో మనం నేర్చుకున్నాం. ఈ విధంగా 6th to 7th 8th లో మనం ఈ విధంగా HCF పాయింట్ నేర్చుకున్నాం. ఇక్కడ ఏంటంటే 10th క్లాస్ వచ్చేటప్పటికి ఎలా కడతామంటే ఈ విధంగా మనం చేంజ్ చేసుకుంటాం. ఏ విధంగానే A ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ R, 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు R లెస్ దెన్ B. ఈ టైప్ ని అంటే ఈ ఫార్ములాని ఇది సాటిస్ఫై చేస్తేనే యూక్లిడియన్ మనం సాటిస్ఫై చేసుకుంటాం. ఆ విధంగా మనం సాటిస్ఫై చేయాలంటే ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత 900, బి వాల్యూ ఎంత మనకి 270 ఇంటూ క్యూ వాల్యూ మనకి ఎంత, ఇప్పుడు సమ్ మల్టిప్లై సమ్ ఇంటీజర్ సమ్ వాల్యూ 3 వాల్యూ 3 into 270 that is equal to 810 plus 90 ఈక్వల్ టు 900. ఇక్కడ వచ్చిన బి వాల్యూ మళ్ళీ ఏం తీసుకుంటాం, ఏ వాల్యూ కింద మనం తీసుకుంటాము. ఏమైతే రిమైండర్ వచ్చిందో దాని మళ్ళీ మనం బి వాల్యూ కింద తీసుకుంటాం. 90 into 3 9 3s are 27, that is 90 into 3s are 93s are 270 plus remainder also 0. Therefore ఏమైతే మనకి ఇక్కడ బి వాల్యూ వచ్చిందో దాన్ని మన కన్సిడర్ టు HCF is 90. అంటే ఈ విధంగా మనం HCF ని కన్సిడర్ చేస్తాం అన్నమాట. అంటే లాస్ట్ మనం ఏమైతే బి వాల్యూ వచ్చిందో దాన్ని మాత్రమే HCF ని తీసుకుంటాం. ఇక్కడ యూక్లిడియన్ లెమ్మా ఎలా సాటిస్ఫై మనం తెలియాలంటే ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ రిమైండర్ అంతా మనకి 0 ఉండాలి, రిమైండర్ 0 కన్నా ఎక్కువ ఉండాలి, బి వాల్యూ కన్నా తక్కువ ఉండాలి. ఇక్కడ రిమైండర్ అనేది మనకి ఇక్కడ 0 వచ్చింది, బి వాల్యూ కన్నా తక్కువ కాదా 90 కంటే తక్కువ. అంతే కాబట్టి ఇప్పుడు ఈ HCF కాబట్టి HCF 900 270కి HCF 90 కాబట్టి ఇది యూక్లిడియన్ లెమ్మాని సాటిస్ఫై చేసింది అన్నమాట. ఓకే ఓకే దీని తదుపరి మరో ఎగ్జాంపుల్ చూస్తాం. షో దట్ ఎవ్రీ పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్స్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 2q and that every pos as integer is of form of 2q plus 1 where q is some integer. ఇక్కడ యూక్లిడియన్ లో థర్డ్ మాల్ ఏం చెప్తుందంటే ఇక్కడ తీసుకున్న 2q and 2q plus 1 ఏది ఇందులో ఈవెన్ పాజిటివ్ ఇంటీజర్ అవుతుంది, ఏది ఆడ్ పాజిటివ్ ఇంటీజర్ అవుతుందో మనం ఇప్పుడు
సాటిస్ఫై చేయాలన్నమాట. ఆ విధంగా చేసినప్పుడు సొల్యూషన్ లెట్ ABB is the form of 2Q and 2Q plus 1. B is equal to 2. చూడు అన్నది ఏమైనా కావచ్చు. చెప్పు పర్లేదు. నేను కట్ చేయగలదు, మనం కట్ చేసుకుంటాం. Let A B be any positive integer B is equal to 2. ఈక్విడిజన్ ఫార్ములా మనకి ఏంటి? A is equal to BQ plus R, 0 less than or equal to R less than B. అక్కడ BQ ఉంది కాబట్టి ఇక్కడ ఏముంది? 2Q ఉంది. అంటే B ప్లేస్ లో మనకి ఏముంది? వాల్యూ 2 ఉంది. అందుకే కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే లెట్ AB ఎనీ పాజిటివ్ ఇంటిజర్ B is equal to 2 కింద తీసుకున్నాం. అప్పుడు రిమైండర్ మనకి ఏమవుతాయి? R is equal to రిమైండర్ మనకి ఏమవుతాయి? 0, 1. రిమైండర్ అనేది B వాల్యూ కన్నా తక్కువ ఉండాలి కదా. అంటే B కన్నా వాల్యూ 2 కన్నా తక్కువ వాల్యూ మనకి ఏమున్నాయి? 0 ఉంది, 1 ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే 2 కేసెస్ మనం సొల్యూషన్ చేయాలి. అందులో ఫస్ట్ ఏంటంటే R is equal to 0 by using Euclid division formula. A is equal to BQ plus R. A is some integer. A is equal to B value 2 into Q, 2Q plus remainder value R. Therefore A is equal to 2Q. అంటే A అనే సమ్ ఇంటిజర్ మనకి ఏమొచ్చింది ఇప్పుడు? A is equal to 2 and 2. నెక్స్ట్ వన్ రిమైండర్ R is equal to 1. నెక్స్ట్ రిమైండర్ మన R is equal to 1 తీసుకోవాలి. కేస్ 2 ఏం చెప్పుకోవాలంటే R is equal to 1. ఫస్ట్ R is equal to 0 తీసుకున్నాం, ప్రూవ్ చేసాం. A is equal to 2Q అని వచ్చింది. నెక్స్ట్ వన్ R is equal to 1. బై యూజింగ్ ఈక్విడ్ డివిజన్ లెమ్మా A is equal to BQ plus R. ఓకే, అప్పుడు A is equal to B ప్లేస్ లో మనకి 2Q plus R రిమైండ్ ఆల్సో 1 and A is equal to 2Q plus 1. Let A is any positive letter. A is any positive integer. Any positive integer. 2Q is even integer. 2Q is even integer. Or A is any positive. ఇక్కడ చెప్పండి, చెప్పేస్తానండి. ఓకేనా? అక్కడ ఏమో చెప్తాను చెప్పినా. A is of the form 2Q is even integer. అంటే ఇక్కడ ఏ వాల్యూ అని మనకి ఏమొచ్చిందంటే ఇక్కడ ఇది ఏ విధంగా ఫార్మ్ అవుట్ చేసామంటే 2Q అనేది మనకి ఈవెన్ ఇంటిజర్. 2తో మనం డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్ ఇస్ ఆల్సో 0. కాబట్టి ఇప్పుడు మనకి ఇది ఏమైంది? ఈవెన్ ఇంటిజర్ అయ్యిందండి. నెక్స్ట్ వన్ A is of the form 2Q plus 1 is odd integer. ఇది ఎలా వచ్చిందని మనకి ఇక్కడ 2తో మనం డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్ ఇస్ ఆల్సో 1 is lives in remainder 1 by not divisible by 2. Therefore odd integer. Okay, అది Euclid division లో నెక్స్ట్ మోడల్, ఇది 4th మోడల్. యూజ్ Euclid division lemma to show that the square of any positive integer is of the form of 3p, 3p plus 1. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే స్క్వేర్ అంటే ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్స్ అది ఇవేనా ఆర్డ్ అని నేర్చుకున్నాం.
కానీ ఇక్కడ ఈవెన్ ఆడ్ పాజిటివ్ ఇంటిజర్స్ అంటే 3p ప్లస్ 1 వచ్చిన వాటిని మనం ఏం చేయాలంట స్క్వేరింగ్ చేయాలి. వచ్చిన ఆల్ పాజిటివ్ ఇంటిజర్స్ మనం ఏం చేయాలి స్క్వేరింగ్ చేయాలన్నమాట. ఆ స్క్వేరింగ్ లో కూడా ఏమవ్వాలి మనకి 3p ప్లస్ 1 ఫార్మేషన్ లో మనం అవ్వాలన్నమాట. అలా అవుతే యూక్లిడ్ డివిజన్ లో మనం స్టాటిఫై చేసినట్టు అనమాట. అప్పుడు లెట్ సొల్యూషన్ లెట్ ఏ బి ఎనీ పాజిటివ్ ఇంటిజర్ b is equal to 3, 0 less than or equal to r less than 3. By using Euclid division formula, a is equal to bq plus r. The remainder values r is equal to 0, 1, 2. ఎందుకంటే b వాల్యూ కంటే రిమైండర్ వాల్యూ ఏముంటుంది మనకి తక్కువ ఉండాలి కదా, లెస్ దాన్ కదా. అందుకే మనం ఏం చేసి లెస్ దాన్ మనకి ఏముంటాయి 3 కన్నా తక్కువ 0 ఉంటుంది, 1 ఉంటుంది, 2 ఉంటుంది. ఇప్పుడు మనం ఎన్ని కండిషన్ మనం ఇప్పుడు ఎన్ని కేసెస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి 3 కేసెస్ ఫైండ్ అవుట్ చేయాలి. అంత ఫస్ట్ వన్ మనం r is equal to 0 అంటే కేస్ 1 మనం ఏం తీసుకుంటామంటే కేస్ 1 r is equal to 0 by using Euclid division formula a is equal to bq plus r. Let a be any positive integer, b is equal to 3, 0 less than or equal to r less than 3. ఇక్కడ a is equal to Euclid division formula a is equal to bq plus r. Some integers also taken in q. కానీ ఈ సమ్ లో వచ్చి మనం ఏం చేసుకున్నాం ఇక్కడ సమ్ ఇంటిజర్స్ p వాల్యూ అంటే మన ఫార్ములా మార్చుకుంటాం bp అని మార్చుకుంటాం అంటే bp plus r అని మనం రాసుకుంటాం. యూ కెన్ రైట్ ఇన్ రిప్లేస్మెంట్ q and also p అన్నమాట. ఎందుకంటే సమ్ ఇంటిజర్స్ ఇక్కడ q అని మనకి అప్పుడు అక్కడ Euclid division లో తీసుకున్నాడు. ఇక్కడ మనకి ఏం చెప్పాడు ఇంటిజర్ సమ్ ఇంటిజర్ ని p వాల్యూ అని చెప్పాడు కాబట్టి ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి a is equal to bp plus r రూపంలో మనం తీసుకోవాలి. అప్పుడు r is equal to మనకి 0, 1, 2 అంటే b వాల్యూ కన్నా ఎలా ఉండాలి లెస్ దాన్ ఉండాలి కాబట్టి 3 కన్నా తక్కువ మనకి ఏమల్సి ఉంటాయి రిమైండర్ వాల్యూస్ 0 ఉంటుంది, 1 ఉంటుంది, 2 ఉంటుంది. ఇప్పుడు మనం ఎన్ని కేసెస్ ఫైండ్ అవుట్ చేయాలి ఓన్లీ 3 కేసెస్ ఫైండ్ అవుట్ చేయాలి. అందులో ఫస్ట్ కేసు కేస్ 1 r is equal to 0 బై యూజింగ్ మన Euclid division ఫార్ములా a is equal to bp plus r. ఓకేనా సబ్స్టిట్యూట్ a is equal to b ప్లేస్ లో 3, p ప్లేస్ లో p ప్లస్ రిమైండర్ ఆల్సో 0. therefore a is equal to 3p. a is equal to 3p. next case 2 r is equal to 1 by using formula bp some integer p plus r. a is equal to some integer p అంటే 3p plus 1. therefore a is equal to 3p plus 1. the case 3 r is equal to 2 by using formula a is equal to bq plus r. a is equal to b place లో 3 bp plus r. 3p plus remainder 2. therefore a is equal to 3p plus 2. These are all positive integers are squaring. All positive integers are squaring. ఇప్పటివరకు మనం ఏం కట్టాం ఓన్లీ ఇది ఆడ్ ఇంటిజర్ పాజిటివ్ ఇంటిజర్ మనం ప్రూవ్ చేస్తాం. ఇక్కడ వచ్చినట్టు మనకి ఏం చెప్పాడు క్వశ్చన్ లో స్క్వేరింగ్ అంటే వచ్చిన ఇంటిజర్ మనం ఏం చేయాలంట స్క్వేరింగ్ చేయాలన్నమాట. స్క్వేరింగ్ లో కూడా మనం ఏం ప్రూవ్ చేయాలప్పుడు ఎప్పుడైతే స్క్వేర్ చేస్తామో అప్పుడు కూడా Euclid division లో పాజిటివ్ ఇంటిజర్ మన ఇంటిజర్ లో ఫార్మ్ ఆఫ్ 3p plus 1 మనం ప్రూవ్ చేయాలన్నమాట. ఫస్ట్ కేస్ లో మనం ఏం ప్రూవ్ చేసామంటే a is equal to మనకి ఏమొచ్చింది అక్కడ 3p అని వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మనం స్క్వేరింగ్ చేయాలి. అప్పుడు a power whole power 2 is equal to 3p whole power 2 that is equal to a square is equal to 3 square అంటే 9p square. మన సమ్లో ఆన్సర్ ఏం చూపించాలి మనం 3p అని చూపించాలి. నేను సమ్ ఇంటిజర్ ఏమనుకుంటానంటే ఇక్కడ 3p square is equal to నేను p అని అనుకుంటాను. ఎందుకనంటే ఈ విధంగా రాసుకుంటున్నాను. యూ కెన్ రైట్ 3 into 3p square
3p square some integer is how taken in p. Therefore a square is equal to 3p. అంటే మన ఈక్వల్ ఉన్న స్క్వేర్ లో మనకి ఏం చూపించాం మనం సమ్ ఇంటిజర్ ఏ స్క్వేర్ లో కూడా 3p అని మనం ప్రూవ్ చేసాం. The second case ఏం తీసుకోవాలంటే మనం a is equal to 3p plus 1. 3p plus 1 కూడా మనం ఏం చేయాలి స్క్వేరింగ్ చేయాలి. అప్పుడు a square is equal to 3p plus 1 whole square. This type of formula a plus b whole square. A plus b whole square formula a square plus b square plus 2ab. A square means 3p whole square plus 1 square plus 2 into 3p into 1. A square also 9p square. 1 square also 1. 2 3s are 6. 6 into 1 6. 6p. Arrange the order 9p square plus 6p plus 1. The two positive integers in common element you have to take it in 3. సమ్లో మనకి ఇచ్చిన ఆన్సర్ 3 రావాలి కాబట్టి మనం తీసుకోవాలి 3 కామన్ తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది 3 into 3 3p square అంటే 9p square plus 2p. ఓకేనా, దీనికి ఇది ఈక్వల్ అవ్వాలి. 3 into 3 9p square 3 to 6p. Therefore a is equal to 3p plus 3p square plus 2p అనేది సమ్ ఇంటిజర్ p. 2p equal to p. Therefore 3p plus 1 అంటే ఏ స్కేల్ లో కూడా మనకి ఏమైంది ఇప్పుడు 3p square plus 1 అని మనం ప్రూవ్ చేస్తాం. ద లాస్ట్ కేసు 3p plus 2. The last case 3p plus 2. A is equal to 3p plus 2. These positive integers kuda squaring. A square is equal to 3p plus 2 whole square. A square because same formula. This formula a plus b whole square. A square plus b square plus 2ab. 2 into 3p into 2. A square 3 square అంటే 9 p square అంటే 9p square 2 square also 4 2 3 that 6 into 2 is 2 are 12. The arrange the order a square is equal to 9p square plus 12p plus 4. The a square is equal to 9p square plus 12p. The 4 also 3 plus 1. You can write 3 plus 1. Is some integers, so the 3 integers also common element mano taking 3. Therefore 3p square plus 4p plus 1 plus 1. Therefore some integer of 3p square plus 1 plus 4p plus 1 some integer also taken in p value అన్నమాట. ఎందుకంటే ఆన్సర్ లో మనం ఏం చూపించాలి 3p అని చూపించాలి. ఇక సమ్ ఇంటిజర్ మనం ఏం తీసుకోవాలి ఇప్పుడు 3 కామన్ తీసుకోవాలి. అంతే కాబట్టి a square is equal to 3p square plus 4p plus 1 plus 1. ఇక్కడ ఉన్న వాల్యూని దీని సమ్ ఇంటిజర్ p అనుకోవాలి. ఎందుకంటే మన ఆన్సర్ ఏమని చూపించాలి మనం p అని చూపించాలి. కాబట్టి ఈ బ్రాకెట్ లో ఉన్న సమ్ ఇంటిజర్స్ మనం ఏం తీసుకోవాలంటే 3p square తీసుకోవాలి. Therefore 3p square plus 4p plus 1 మనం ఏమనుకోవాలి సమ్ ఇంటిజర్ p అనుకోవాలి. Therefore a square 3p plus 1 అంటే 3p plus 2 లో కూడా మనకి కేసు మనకి ఏం చూపించినప్పుడు మనకి a square is equal to 3p plus 1 అంటే ఇక్కడ నుంచి మనకి 3p plus 2 3p plus 4 నేను ఆల్ పాజిటివ్ కూడా మనం ఏం తీసుకుంటే a square plus 3p plus 1 అని ప్రూవ్ చేశాను అన్నమాట. ద లాస్ట్ వన్ ఆఫ్ మన అంటే ద స్క్వేర్ ఆఫ్ any positive integer is of the form 3p, 3p plus 1. ఇదే విధంగా స్క్వేర్ లో ఎలా చేసామో క్యూబ్ లో కూడా సమ్ ఇంటిజర్ తీసుకుని కేసెస్ ఏం చేయాలంటే క్యూబ్ లో కూడా మనం సిమిలర్ గా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే స్క్వేర్ లో ఎలా చూసామో సిమిలర్ గా క్యూబ్ లో కూడా ఒక సమ్ చూద్దాం. ఎగ్జాంపుల్ యూక్లిడ్ రీజన్ లెమ్మా టు షో దట్ ద క్యూబ్ ఆఫ్ ద ఎనీ పాజిటివ్ ఇంటిజర్
ఆఫ్ ద ఫార్మ్ 9m 9m plus 1 and 9m plus 8. గత సంవత్సరం మనం ఏం చేసుకున్నాం అంటే ముందు చెప్పిన సమ్లో మనం ఏం చేసుకున్నాం అంటే సమ్ ఇంటిజర్ p వాల్యూ తీసుకున్నాం. కానీ ఈ సమ్లో ఏం తీసుకున్నాడు సమ్ ఇంటిజర్ వాల్యూ m తీసుకున్నాం. అంటే ఏ సమ్లో అయినా సమ్ ఇంటిజర్స్ A to Z లెటర్స్ ఏవైనా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమైతే తీసుకున్నాడో m తీసుకున్నాడో మనం ఇప్పుడు ఈక్విటీ మనం చేసుకోవాలి A is equal to bm plus r కింద మనం తీసుకోవాలి. అలా తీసుకోవాలి. అప్పుడు సొల్యూషన్ మనం తీసుకోవాలంటే లెట్ A B any positive integer b is equal to 3 తీసుకోవాలి. ఇక్కడ b is equal to 3 తీసుకోవాలి. మీ అందరికి డౌట్ రావచ్చు. ఇక్కడ 9m plus 1 9m plus b. సార్ b వాల్యూ ఇక్కడ 9 ఉంది కదా 9 తీసుకోవాలి అంటారు. ఇక్కడ 9 b వాల్యూ తీసుకుంటే మనం ఎన్ని కేజెస్ చేయాలి 9 కేజెస్ చేయాలి. అప్పుడు చాలా ఇబ్బంది కాబట్టి మనకి క్యూబ్ లో మనం ఏం చెప్తాం అంటే రేపు 3 వాల్యూస్ తీసుకుంటాం. అంటే b is equal to మనం క్యూబ్ కాబట్టి 3 లో మనం ప్రూవ్ చేసుకుంటాం. మన క్యూబ్ ఆల్సో మన 3 క్యూబ్ 4 క్యూబ్ అంటే మనకి సాటిస్ఫై మన నెంబర్ అంటే 3 కాబట్టి మనం 3m b వాల్యూ 3 కి మనం తీసుకుంటాం అన్నమాట. ఓకే అప్పుడు 0 less than or equal to r less than 3 అంటే ఇక్కడ వచ్చిన r వాల్యూ ఎలా ఉంటుంది అంటే మనకి b కన్నా తక్కువ ఉంటుంది అన్నమాట. 0 కన్నా ఎక్కువ ఉంటుందండి. అలా మనం తీసుకుంటే అప్పుడు r వాల్యూస్ మనకి ఏమవుతాయి మనకి 0, 1, 2 అంటే 3 కన్నా మన నెంబర్స్ కింద నెంబర్స్ మనకి ఏమున్నాయి 0 ఉండదు 1 ఉండదు 2 ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ మన పాజిటివ్ ఇంటిజర్ మనం తీసుకోవాలి. 0 కన్నా ఇంకా చాలా నెంబర్స్ ఉంటాయి -1 -5 తీసుకోకూడదా తీసుకోకూడదు. ఇక్కడ ఏం చెప్తున్నారు ఆల్రెడీ పాజిటివ్ ఇంటిజర్స్ చెప్తున్నారు కాబట్టి మనం a is equal to 0 r is equal to 0 1, 2 అంటే మనం ఇప్పుడు ఎన్ని కేసెస్ మనం ప్రూవ్ చేయాలి 3 కేసెస్ మనం ప్రూవ్ చేయాలి. ఫస్ట్ వన్ కేస్ 1 r is equal to 0 by using formula equal formula a is equal to b cube plus r. a is equal to some integer అంటే b cube plus r కాబట్టి q వాల్యూ మనకి ఏం తీసుకోవాలి మనం m తీసుకోవాలి. ఎందుకంటే b వాల్యూ మనకి ఎంత ఇప్పుడు 3 దట్ ఈజ్ ఈక్వల్ మనకి ఎంత అంటే 3m plus 0 దట్ a is equal to 3m అంటే సమ్ ఇంటిజర్ వాల్యూ మనకి 3m మనం తీసుకుంటాం. నెక్స్ట్ కేస్ 2 మనం ఏం తీసుకోవాలంటే కేస్ 2 లో కూడా r is equal to 1 by using formula equation a is equal to b cube plus r. therefore మనకి a is equal to b ప్లేస్ లో 3 q ప్లేస్ లో సమ్ ఇంటిజర్ m 3m plus 1 a is equal to 3m plus 1. the another case third case the case 3 is equal to case 3 r is equal to 2 by using equal formula a is equal to b cube plus r. a is equal to b place లో also taken 3 అన్నమాట. 3q అంటే q కోప్స్ ఆల్సో m 3m plus 2 a is equal to 3m plus 2. these are all positive అంటే ఎనీ పాజిటివ్ ఇంటిజర్స్ అంటే ఇక్కడ వచ్చిన మనకి అన్ని పాజిటివ్ ఇంటిజర్స్ మనం ఏం చేయాలని చెప్తున్నప్పుడు క్యూబింగ్ చేయాలి. all positive integer are cubing. ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ వచ్చిన 3 కేసెస్ లో వచ్చిన మనకి పాజిటివ్ ఇంటిజర్స్ మనం ఏం చేయాలంటే క్యూబింగ్ చేయాలన్నమాట. ద ఫస్ట్ వన్ a is equal to 3m అంటే కేస్ 1 లో మనకి ఏమొచ్చింది మనకి a is equal to 3m వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలని చెప్పి కండిషన్ ప్రకారం ద క్యూబ్ ఆఫ్ ద ఎనీ పాజిటివ్ ఇంటిజర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 9m plus 8 అండ్ ఫస్ట్ ఏం చేయాలి ఇప్పుడు a is equal to 3m. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మనం క్యూబ్ చేయాలి అంటే a cube is equal to 3m whole cube. the a cube is equal to 3 cube అంటే 3 టైమ్స్ వేసుకోవాలి. 3 cube అంటే 3 into 3 3s are 9 3s are 27 that is equal to 27 m whole cube m cube. the a cube లో a cube is equal to 27 m cube. the a cube is equal to మనకి ఆన్సర్ ఎంత తీసుకోవాలి 9 లో తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు కామన్ గా మనకి ఏం తీసుకోవాలా 9 తీసుకోవాలి. 9 into 3m cube ఈక్వల్ అవ్వాలి. 9 3 27
ఎం క్యూబ్. దీస్ ఆర్ బ్రాకెట్ లో ఉన్నది మనం ఏం తీసుకోవాలి, సమ్ ఇంటిజర్. 3m క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఈజ్ ఈక్వల్ టు ఎం. అంటే 3m క్యూబ్ మనం ఏమనుకున్నాను నేను, ఎం అని సమ్ ఇంటిజర్ అనుకున్నాను. దాని ప్లేస్ లో మనం రీప్లేస్ చేసుకుంటే మనకి 9m. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9m. అంటే ఏ క్యూబ్ లో కూడా ఇంటిజర్ ఇక్కడ ఏమైంది మనకి 9m అని ప్రూవ్ అయింది. సిమిలర్లీ కేస్ 2, ద సెకండ్ కేస్ ఇది ఈజ్ ఈక్వల్ టు 3m ప్లస్ 1. దీన్ని కూడా మనం ఏం చేయాలంటే క్యూబింగ్ చేయాలన్నమాట. అప్పుడు ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3m ప్లస్ 1 హోల్ క్యూబ్. దిస్ ఫార్ములా టైప్ ఆఫ్ ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ క్యూబ్. మీరు అందరూ మర్చిపోయారు కాబట్టి ఒకసారి రాద్దాం. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3m హోల్ క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ ప్లస్ 3 ఏ స్క్వేర్ అంటే 3m హోల్ స్క్వేర్ ఇంటూ 1 బి వాల్యూ 3a స్క్వేర్ a స్క్వేర్ బి 3a బి స్క్వేర్. ఓకే, ఏ క్యూబ్ 3 క్యూబ్ అంటే 27m క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ 1 3 స్క్వేర్ 9 9 3 జార్ 27m స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఆల్సో 1 3 3 జార్ 9m. In the form of arrange the order, a cube is equal to 27m cube స్క్వేర్ కాన్స్టెంట్ ఆ విధంగా రాసుకోవాలి. అంటే 27m క్యూబ్ 27m స్క్వేర్ ప్లస్ 9m ప్లస్ m ప్లస్ 1. అదే ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు దేర్ ఆర్ 3 ఇంటీజర్స్. ఇది కామన్ ఎలిమెంట్ మనకి 9. ఎందుకు ఆన్సర్ మనకి ఎంత రావాలి, 9 లో రావాలి కాబట్టి 9 లో తీసుకున్నాం. 9 కామన్ మనకి ఏమవుతాడు 3m క్యూబ్ ప్లస్ 3m స్క్వేర్ 9 1 టైం కదా m ప్లస్ 1. ఈ బ్రాకెట్ లో ఇంటిజర్ మనం ఏమనుకోవాలంటే సమ్ m అనుకుంటాం. సమ్ ఇంటిజర్ m అనుకోండి. అంటే 3m క్యూబ్ ప్లస్ 3m స్క్వేర్ m ఈజ్ ఈక్వల్ టు m అని. దీన్ని బ్రాకెట్ లో ఉందని అనుకుంటాను m కింద అనుకుంటాను. దేర్ఫోర్ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9m ప్లస్ 1. అంటే ఏ క్యూబ్ అనేది ఏ క్యూబ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3m ప్లస్ 1 అనేది ఏ క్యూబ్ చేసినప్పుడు ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ 9m ప్లస్ 1 అనేది మనకి ప్రూవ్ అయింది అన్నమాట. నెక్స్ట్ థర్డ్ కేసు అంటే మనకి ఈ విధంగానే ఏ ఈజ్ ఈక్వల్ 3m ప్లస్ 2 కూడా క్యూబ్ చేయాలన్నమాట. అంటే ఏ క్యూబ్ 3m ప్లస్ 2 హోల్ క్యూబ్. ఆల్సో మన లెర్నింగ్ అబౌట్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3m హోల్ క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3 క్యూబ్ అంటే 27m క్యూబ్ 2 క్యూబ్ ఆల్సో 8 3 స్క్వేర్ ఏ స్క్వేర్ కాబట్టి 3 స్క్వేర్ 9 9 3 27 27 2 జార్ 2 జార్ 27 2 జార్ అంతా 54m స్క్వేర్ ప్లస్ 3 3 జార్ 9 2 స్క్వేర్ ఆల్సో 4 9 4 జార్ 36m. The arrange the symbols 27m cube. Arrange the order and 54m square plus 36m plus 8. A cube is equal to 27m cube plus 54m square plus 36m. Both three integers common element in taken in 9. 9 తీసుకోవాలి. 9 లో మనం ప్రూవ్ చేయాలి 9 తీసుకోవాలి. అప్పుడు 3m cube plus 6m square plus 4m plus 8. These are bracket లో ఉన్న వాల్యూ మనం ఏనుకోవాలి సమ్ ఇంటిజర్. సమ్ ఇంటిజర్ ఆల్సో టేకెన్ ఇన్ m అన్నమాట. అంటే 3m క్యూబ్ ప్లస్ 6m స్క్వేర్ ప్లస్ 4m ఈజ్ ఈక్వల్ టు m. దీన్ని మనం m అనే ఇంటిజర్ మనం అనుకుంటాం. దాని ప్లేస్ లో మనం m వేసుకుంటే అప్పుడు ఏమవుతుంది ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9m ప్లస్ 8. అంటే ఏ క్యూబ్ లో మనకి
3m+2 అనేది కూడా ఏమైంది మనకి a=9m+8. ఓకే, ఈ చాప్టర్ మీకు అర్థమైంది అనుకున్నాను. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, దీని నెక్స్ట్ టాపిక్ మనం ఎల్సిఎం అండ్ ఎల్సిఎఫ్ అండ్ ప్రైమ్ ఫ్యాక్టర్ అండ్ ఆల్సో కాంపోజిట్ నెంబర్ ఇటువంటి సమస్య మనం డిస్కస్ చేస్తాం. అంటే ఎక్సర్సైజ్ 1.2 అంతా కూడా మనం నెక్స్ట్ టాపిక్ లో డిస్కస్ చేస్తాం. ఓకే, అంతవరకు రెడీగా ఉండండి. ఓకే, బాయ్.